హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా చిన్నోడైతే టైంకి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా పెద్దోడైతే ఇంట్లోనే ఉన్నాడు. ఈ రోజు అయితే ఇదిగోండి నాకైతే గోంగూర చిక్కడంలో హెల్ప్ చేస్తున్నాడు. మా బావ కూడా చిక్కుతున్నారనమాట గోంగూర. ఈ రోజు అయితే గోంగూర చికెన్ కర్రీ అయితే వండాలనుకుంటున్నాను. గోంగూర చికెన్ ఫ్రై గల ఫ్రైయో కర్రీనో ఏదో గోంగూర చికెన్ ఫ్రై. సరే అదేనండి. ఇంతకు ముందు అయితే ఒకసారి నేను గోంగూర చికెన్ కర్రీ అయితే వండాను. మా బావ విజయవాడ వెళ్లి తీసుకుని వచ్చారు కదా గోంగూర, దాంతోని. అదేంటంటే చాలా మంది గోంగూరను అలా డైరెక్ట్ గా వేసే కంటే పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటది అనేసి అయితే అన్నారు. ఈ రోజు అయితే పేస్ట్ కాదు కానీ ఫస్ట్ అయితే గోంగూర సపరేట్ గా ఫ్రై చేసేసుకొని ఇంకా గోంగూర చికెన్ ఫ్రై అయితే చేస్తాను. ఇంకా మా మామయ్య అయితే గింజన్నం తినేసి అలా బయటకు వెళ్లారు. ఇప్పుడే కాస్త చినుకులు అయితే తగ్గాయి. మేము హల్దీయా వచ్చి నుంచి కంటిన్యూగా ముసురులాగే ఉందన్నమాట. మేము వచ్చిన నెక్స్ట్ డే అనుకుంటా కొంచెం ఎండెక్కింది అంతే. ఆ మిగిలిన రోజులన్నీ కూడా ఇంకా ముసురే. వర్షాకాలం వచ్చేసింది, అందుకోసమే ఇంక రోజు వర్షం పడుతుంది. మా బావ మా పెద్దోడు కలిపి గోంగూర అయితే చిక్కేశారు. ఇంకా గోంగూరను అయితే ఒకసారి ఆల్రెడీ కడిగేసా, ఇప్పుడు రెండోసారి అనమాట. ఫస్ట్ అయితే ఈ గోంగూరని బాగా ఫ్రై చేసుకొని మంచిగా మగ్గించుకుందాము. మా మామయ్య కూడా ఎప్పుడు ఈ గోంగూర చికెన్ ఈ కాంబినేషన్ లో వండుతారని కూడా తెలియదంట. ఇంకా మా మామయ్య కూడా తినేసి ఎలాగుంది ఏంటి అనేసి మా మామయ్య మాటల్లో వింటాము. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ గోంగూరను వేసుకుందాం ఆయిల్లో. ఈ గోంగూర బాగా ఫ్రై అయ్యి మెత్తగా మగ్గిపోవాలన్నమాట. గోంగూరలో నుండి ఇలా వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి. గోంగూర బాగా మగ్గిపోయి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు గోంగూరను అయితే సైడ్కి తీసేద్దాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే చెక్క, కొంచెం జీలకర్ర, ఇలాచి, అలాగే కొన్ని లవంగాలు వేసుకుంటున్నాను. ఇంకా దీనికి కావాల్సినవన్నీ కూడా నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే పుదీనా, ఇది కొత్తిమీర. ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి చీలికలు అనమాట ఇలా కట్ చేసుకున్నా, ఘాట్లు పెట్టుకున్నా ఈ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొంచెం అంతా కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా లైట్ గా ఫ్రై అవనివ్వాలి. కొత్తిమీర, పుదీనా వేసాం కదా, అది కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాము. ఇలా చికెన్ ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్ కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ఇంకా కారానికి సరిపడా కారం అన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకుందాం ఇంకోసారి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను కొంచెం తగ్గించే కారం వేసాను. మీరు తినే కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. మా పిల్లలు తినరు, అలాగే మా మామయ్య కూడా హార్ట్ పేషెంట్ కాబట్టి ఎక్కువ కారం మసాలాలు తినకూడదు. మొత్తం బాగా కలిపాం కదా, ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికిద్దాము. మూత పెట్టి కాసేపు అయ్యింది, ఒకసారి కలుపుదాము. ఇందులో మనం ఇంక వాటర్ ఏమి వేయకూడదు. ఇందులో రిలీజ్ అయిన వాటర్ తోనే మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోవాలి. ఇంకా చికెన్ మీద మూత పెట్టకుండా ఈ చికెన్ లోని వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు మనం కలుపుతూ ఫ్రై అవనివ్వాలి చికెన్ ని. చికెన్ లో ఉన్న వాటర్ అయితే కొంచెం వరకు డ్రై అయ్యాయి, ఇంకొంచెమే ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం అంతా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం అంతా గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుదాము. చికెన్ లో నుండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది చూడండి. ఇంకా ఆయిల్ అన్నమాట రిలీజ్ అవుతుంది.
ఇంక మొత్తము ఆయిలే, వాటర్ అయితే మొత్తము ఎగిరిపోయాయి. ఇంకా చికెన్ పీస్ కూడాను చూడండి మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయింది. ఇదిగోండి, మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇంకా చికెన్ కూడాను ఇప్పుడే ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఆయిలే వస్తుంది అనమాట. ఇంకా చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము గోంగూర మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేద్దాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇదిగోండి గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉందనమాట. భలే గుంది అసలు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. గోంగూర వేసిన తర్వాత మనము ఈ చికెన్ గోంగూర ఫ్లేవర్ పట్టేంత వరకు కూడాను సిమ్ లో పెట్టుకొని కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేనైతే గోంగూర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ టైం అయితే అవుతుంది. బాగా కలుపుకొని అలాగా ఫ్రై చేసుకునే ఉన్నాను అనమాట. ఇంకా గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ మా మామయ్యకే వడ్డిస్తున్నాను, టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తారు. రెండు ముక్కలు వేసుకుంటారు, తినేసి ఎలాగుందో చెప్పు. ఇంకొక ముక్క తింటే గోంగూర చికెన్ బాగుంది, నచ్చిందా? బోటి తినవడం కానీ ఇది బాగుంది. గోంగూర బోటియా? ఎప్పుడు తెచ్చినా మటనే తెస్తాడు కానీ ఆ బోటీలు అవన్నీ ఎలా చేయాలో నాకు తెలీదు, ఎప్పుడు తేడు. ఇంక మా మామయ్యకి అయితే నచ్చిందంట. గోంగూర బోటి అయితే చాలా సార్లు తిన్నారు కానీ గోంగూర చికెన్ ఫస్ట్ టైం తింటున్నారంట, నచ్చిందంట. రెండు ముక్కలు వేసుకున్నారు. మేమేమో ఎంత చికెన్ ఉండాము. మా చిన్నోడికేమో టిఫిన్ బాక్స్ లోనేమో బెల్లం దోశ పెట్టాను. ఇంకా మా పెద్దోడికి కూడా బెల్లం దోశ ఇచ్చాను అనమాట. ఇప్పుడు తింటున్నాడు. ఇప్పుడు టైం అయితే 11 అయింది. మా మామీ ఎందుకు వేగంగా తినేస్తున్నారు అంటే, పొద్దున్న ఆల్రెడీ ఒకసారి అయితే తినక ముందు బ్లడ్ టెస్ట్లు అయితే వెళ్ళారు. బ్లడ్ టెస్ట్ కి కొంచెం బ్లడ్ అయితే తీసారనమాట. మళ్ళీ ఇప్పుడు 11 గంటలకు తినేస్తే మళ్ళీ తిన్న 2 గంటల తర్వాత అంటే మళ్ళీ 1 గంటకి వెళ్ళి మళ్ళీ బ్లడ్ ఇవ్వాలి. అందుకోసమనే వేగంగా తినేస్తున్నారు. నేను కూడా ఫాస్ట్ గా వంట చేస్తాను. మా బావకేమో ఈ రోజు బి షిఫ్ట్ ఉంది, ఈవినింగ్ డ్యూటీకి అయితే వెళ్తారు. అందుకోసమనే కొంచెం వేగంగా పెట్టేస్తే 1 గంటకు వెళ్ళి అక్కడ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చి డ్యూటీకి వెళ్ళాలి. లేకపోతే కొంచెం లేట్ గా నార్మల్ టైంలో తిన్నా గానీ పర్లేకపోదును. ఇప్పుడు డ్యూటీ ఉండడం వల్ల కొంచెం వేగంగా తినేస్తున్నారు మామయ్య. ఈ చిమ్నీ మా కిచెన్ లో మా ఐఓసిఎల్ కంపెనీ వాళ్ళే ఫిట్ చేశారని ఒకసారి ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఎన్నాళ్ళకి ఇప్పుడు సర్వీసింగ్ అయితే వచ్చారనమాట. ఇది మొత్తము కూడాను మంచిగా క్లీనింగ్ అవన్నీ చేస్తారంట. క్లీనింగ్ అయితే అయిపోయింది, ఇంకా చేసేసి వెళ్ళిపోయారనమాట. మొత్తము కూడాను కిరోసిన్ తో క్లీన్ చేశారు. అందుకోసమనే ఆ కిరోసిన్ స్మెల్ వస్తుంది. ఇలా క్లీన్ చేయడానికి వస్తారని ముందే తెలిస్తే మేము ఊరెళ్ళి వచ్చిన తర్వాత అసలు క్లీన్ చేసేదాన్ని కాదు. మొత్తానికైతే ఎలాగోలాగా నీట్ గా క్లీన్ అయితే చేస్తారు. ఇంకా దీని మీద కూడా కొంచెం కిరోసిన్ పడిపోయింది అనమాట. ఇంకా కొంచెం అదే స్మెల్ వస్తుంది. నేనైతే ఇంకా గ్యాస్ స్టవ్ క్లీనింగ్ చేసుకుంటా. టైం 12:30 అయిపోయింది. ఇంకా అదిగోండి మా చిన్నడు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు. అదిగారు వచ్చాడు తమ్ముడు. గేమ్ చేంజర్ మూవీ చూస్తున్నామని చెప్పేస్తున్నాడు వీడు. క్లాస్ లో ఏం చేసావు చిన్నాడు? టుడే చూపించు, క్లాస్ లో ఏం చేసావు. బుక్ చూపిస్తాను చెప్తానన్నావుగా, చూపించు ఏం చేసినావు. స్టార్ ఇచ్చినారట, అందుకే చూపిస్తాను అన్నాడు. బుక్ ఇలా మంచిగా చేస్తే రోజు నీకు స్టార్ ఇస్తారు, ఓకేనా? ఇప్పుడైతే బుక్స్ క్లోజ్ చేసే, లంచ్ చేద్దు రా. నువ్వు యూనిఫామ్ చేంజ్ చేసే. బాక్స్ చూపించు. తిన్నావా? బాక్స్ తినలేదా? తినేసావా? చూపించు, ఓపెన్ చేయి, బాక్స్ ఓపెన్ చేయి ఫస్ట్. కొంచెం వదిలేసావా? మా చిన్నోడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ సివిల్ డ్రెస్ అయితే మార్చేసాను. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తామన్నమాట. ఆల్రెడీ మా మామయ్య అయితే లంచ్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ కి వెళ్ళాలనేసి. ఇంక ఇప్పుడు మేము చేస్తాం లంచ్. ఏం కూరమ్మా చిన్ను? ఏంటి చిన్న నువ్వు చెప్పు. నోట్లో నీళ్ళు వచ్చేస్తాను. ఇంకా గోంగూర చికెన్ వండితే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. మరి నోరు ఊడుతున్నాను. కలిపిసి పెట్టనా? ఎలాగుందో చెప్పాలి మరి తినేసి. తాత ఆల్రెడీ తినేసారు, తాతకు నచ్చిందంట. నవ్వులు చెప్తాడు. టేస్టా
పెద్దోడికి నచ్చిందంట. పుల్ల పుల్లగా చిన్న బాగుంది. నీకు ఓ సోసి చెప్పురా, తింటున్నావుగా, బాగుందా, ఎలాగుంది టేస్ట్? అసలు వేరే లెవెల్ మ్మ్. టేస్ట్ సూపర్. ఓకే ఓకే. కాదురా, ఇది ట్యాంగీగా ఉందా? ట్యాంగీ ఫ్లేవర్ ఉందా, సౌర్ ఫ్లేవర్ ఉందా, ఎలాగుంది? బాగుంది. బాగుందా? బాగుంది. మ్మ్. పులుపు ఉందా? సరే సరే తిను. అర్థం కాలే వీడికి మేమన్నది. మ్మ్. ఇప్పుడు మా బావ టేస్ట్ చేసి చెప్తారు ఎలాగుందనేది. గోంగూర చికెన్ ఫ్రై అన్నమాట. గోంగూర చికెన్ ఆల్రెడీ చేసావు కదా. ఆల్రెడీ చేసి అందులో వాటర్ వేసాము, ఇందులో వాటర్ వేయలేదు. నువ్వు చెప్పు, పుల్లగుందా తీయకుందా అది. పుల్లపుల్లది గోంగూర ఫ్లేవర్ తో బాగుంది. చికెన్ లవర్స్ ఎవరు ఉంటే చికెన్ గోంగూర నచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా మా బావకైతే బీ షిఫ్ట్ ఉంది, ఇంకా ఫాస్ట్ గా తినేస్తున్నారు. డ్యూటీకి వెళ్లే ముందు ఇంకా మా మామయ్యకి బ్లడ్ టెస్ట్ తీసుకుని వెళ్ళాలి. ఇంకా అందరము తినేసాక కలుస్తాము. మా పిల్లలకు తినిపించేసాను, తినేసారు. ఇంక ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. నేను టేస్ట్ చేసి ఎలాగుంది ఏంటి అనేది చెప్తాను. నోట్లో పెట్టుకోగా నాకు గోంగూర ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది. నేను గోంగూరని ముందే ఫ్రై చేశాను, ఆయిల్లో ఫ్రై చేసి మెత్తగా అయిన తర్వాత ఇందులో వేసాను, కానీ అయినా కానీ ఇలాగా కొంచెం ఆకుల్లాగే ఉన్నాయి. నెక్స్ట్ టైం నుంచి పేస్ట్ చేసి వేయాలి. ఇంకొంచెం గోంగూర ఎక్కువ వేసినా బాగుంటది. లేదంటే గోంగూరని గుండగా ఆకుకూర తరిగినట్టు తరిగేసి వేసేసినా బాగుంటది. అప్పుడు ఇలా ఆకులాగా రాకుండా ఉంటది. అది ఒక్కటే అనిపించింది, అంతకు మించి టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగుంది. ఇంకా గోంగూర అయితే ఉంది, మా గార్డెన్ లో గోంగూర కూడా ఉంది. నెక్స్ట్ టైం గోంగూర మటన్ చేద్దాం. చికెన్ కూడా చాలా బాగా సాఫ్ట్ గా ఉడికింది అసలు. ఇంకా ఇప్పుడైతే నేను ఒక పడతాను. నేను తినే లోపల మా మామయ్యకి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మా బావ వచ్చేసారు. ఇంక ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. బాయ్, జాగ్రత్త. ఈరోజు బస్సుకి వెళ్తున్నారు అనమాట డ్యూటీకి, అందుకోసమని 6 గంటల ముందు వెళ్ళిపోతున్నారు. కారు గానీ బైక్ గానీ వెళ్తే కొంచెం లేట్ గా వెళ్ళినా గానీ ప్రాబ్లం లేదు. అందరం లంచ్ చేస్తాము, ఇంకా గిన్నెలు కూడా తోమేశాను. ఇప్పుడు మ్యాంగో తింటాం అనమాట, నేను మా పిల్లలు. ఆల్రెడీ మా బావ అయితే డ్యూటీకి తీసుకుని వెళ్ళిపోయారు, అక్కడ తింటామన్నారు, లేట్ అయిపోయింది అనేసి. ఇంతకు ముందు మా పిల్లలకి మామిడి పండులాగా తినడం వచ్చేది కాదనమాట. ముక్కలుగా కోసి క్యూబ్స్ లా పెడితే తినేవాళ్ళు. ఇప్పుడు ఇలాగా ముక్కలుగా కోసేసి ఇచ్చేస్తే తినేస్తున్నారు. దిగుందా? ఇంకా మామిడి పళ్ళు కూడా తినేసాము. మా మామయ్య అయితే అక్కడ పడుకున్నారనమాట. మా పిల్లలకి మధ్యాహ్నం పూట పడుకోమంటుంటే అస్సలు పడుకోవట్లేదు, బొమ్మలతోనే ఆడుతున్నారు. నేను మా పిల్లలు అయితే కాసేపు టీవీ చూసాము. ఇంకా ఇప్పుడే క్లాస్ రూమ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇంక ఈ రోజు అయితే మళ్ళీ హోంవర్క్లు అయితే చేపిస్తాను. జోషి, మ్యామ్ క్లాస్ రూమ్ అప్డేట్ పంపించారా? హోంవర్క్ చేసేద్దు, నువ్వు చదవాలి. తమ్ముడు రాస్తాడు ఏదైనా రాసేది ఉంటే. లేకు ఆపు, టీవీ ఆపు, ఇంకా చూసావుగా కాసేపు సరిపోతుంది, ఎనఫ్. తాత ఊరు వెళ్ళిపండు. నా నీకు తెలుసా? నో అంటున్నావు, నీకు తెలుసా ఊరు వెళ్ళలేదని? తెలుసా? తాత పడుకొని లెగ్సి టీ తాగడానికి అనేసి బయటికి వెళ్ళారు. ఓకేనా? స్పీడ్ గా హోంవర్క్లు చేస్తారనుకో, బయట వర్షం లేకపోతే మొన్న తాత నీకు రివర్ సైడ్ తీసుకుని వెళ్ళారా, అలాగా తాతతో కలిసి వెళ్దురు రివర్ సైడ్. ఓకేనా? అలా బయటకు తిరిగేసి వద్దురు. ఓకే, ఫస్ట్ హోంవర్క్లు చేసేయాలి. ఇంకా మా పిల్లలు ఫస్ట్ క్లాస్ కి వచ్చారు. ఇంకా హిందీవే ఎంత పెద్ద పెద్ద లెసన్స్ లాగా ఉన్నాయి అనమాట. చదవడం వచ్చా? చదవడం వచ్చు, నాకు హెల్ప్ కావాలి. నీకు వచ్చు కానీ హెల్ప్ కావాలా? నేనైతే హిందీ చదివేస్తున్నాను కానీ పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మాత్రం అంత ఎక్కువ హిందీ అయితే రాదనమాట. చదవడం రాయడం అంతవరకే వచ్చు. అందుకోసమని ఇంకా యూట్యూబ్ లో కొడితే డిఏవి, ఇదిగోండి వీళ్ళైతే ఫస్ట్ క్లాస్ కదా, డిఏవి క్లాస్ 1 భాషా మాధురి పేజ్ నెంబర్ 7 అని కొట్టంగానే యూట్యూబ్ లో ఒక వీడియో అయితే వచ్చింది. ఇదిగోండి యూట్యూబ్ లో ఒక వీడియో అయితే వచ్చింది. ఇప్పుడు ఇదైతే ప్లే చేసి మా పెద్దోడికి కూడా వినిపిస్తాను ఒకసారి. నువ్వు టీ తాగడానికి వెళ్ళిపోను మమ్మీ బయటికి. తాత ఏడి అని అన్ని రూముల్లోని ఎతికిసాడు. తాత ఊరు వెళ్ళిపోండు అంతే కాదు, నాకు తెలుసు. లేదు ఊరు వెళ్ళలేదు అంతే. మరి సినుకులు పడతాను బయటికి. తాతకి నేర్పించండి రా ఇంగ్లీషు. ఇంకా హోంవర్క్లు అయితే అయిపోయాయి, కాసేపు చదివారు. ఇప్పుడైతే ఇంకా యాపిల్ కట్ చేసి ఇచ్చాను, తింటున్నారు. నీకు ఇవ్వనా మమ్మీ యాపిల్? ఓ చూసి, అయ్యో యాపిల్ పండు తినలేవా? మంచిగా తిరిగా పండు అంటే ఫ్రూట్స్ ని తెలుగులో పండ్లు అంటారు. ఇంకా ఈవినింగ్ వర్షం లేకపోతే అలా కాసేపు బయటకు వెళ్ళి వద్దాము అనుకున్నాము, అలా వాకింగ్ లాగా. అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేకుండా చిన్నగా వర్షం పడుతుంది, మళ్ళీ గట్టిగా అయిపోతుంది. చిన్న చినుకులు పడుతున్నాయి, మళ్ళీ గట్టిగా అవుతుంది, కానీ పూర్తిగా అసలు తగ్గట్లేదు చినుకలు లేకుండా. ఏట్రా నీ పళ్ళు 2 వేస్తావా తాతకైతే? తాతకి 2 పళ్ళు ఇస్తావా నీవి?
No. ఏమి ఇవ్వరా మరి తాత పళ్ళు లేవు తినలేకపోతున్నాడు యాపిల్ తినేమ్మా. ఇప్పుడు చదివారు కదా ఇప్పుడు అవి రాస్తే చిన్నోడు రాస్తాడు అవి తినేస్తే యాపిల్ తినేస్తే ఇప్పుడు చిన్నోడు రాస్తాడు కదా కొంచెం రాయాలి మ్యామ్ కి అయితే స్కూల్ కి పంపించాలా పంపించొద్దా అనేసి మెసేజ్ పెట్టామన్నమాట మ్యామ్ నుంచి అయితే ఏం రిప్లై లేదు మళ్ళీ ఈ రోజు నేనే కాల్ చేశాను కాల్ చేసి అడిగితే నాట్ అలౌడ్ అనేసి అన్నారనమాట ఇంకా మా పెద్దోడైతే ఇంటి దగ్గరే ఉంటాడు ఇంకా నాకు కూడాను ఇంకా ఇప్పుడైతే ఏం పని లేదు ఇప్పుడు టైం అయితే 4:30 అయ్యింది ఊరు నుంచి తీసుకొచ్చిన గోంగూర అయితే ఇంకొంచెం ఉందనమాట ఈ గోంగూర చిక్కుకుంటున్నాను చిక్కేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా ఆల్రెడీ ఒకసారి గోంగూర పప్పు వండాను ఈ రోజు అయితే గోంగూర చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకొంచెం గోంగూర అయితే ఉంది ఈ గోంగూరతో గోంగూర పచ్చడి ఏదో ఒకటి చేసేస్తా అసలు బయటకు వెళ్ళడానికి అయితే అసలు ఛాన్స్ లేదనమాట బయట అయితే వర్షం పడుతూనే ఉంది ఇంత చినుకుల్లోని కూడా మా మామయ్య గొడిగేసుకుని అయితే బయటకు వెళ్ళిపోయారు ఇంట్లో అయితే లేరనమాట ఇదిగోండి ఇంకా చినుకులు అయితే పడుతున్నాయి ఎందుకు ఇంట్లో ఉండు మామయ్య అన్నా కానీ అలా తిరిగి వస్తాననేసి అయితే వెళ్ళారు ఇంకా మధ్యాహ్నం చికెన్ కర్రీ గోంగూర చికెన్ ఫ్రై అయితే చేశాను కదా ఆ చికెన్ కర్రీ అయితే కొంచెం ఉందనమాట ఇంకా చారు కూడా మధ్యాహ్నం ఉంది జస్ట్ ఒక్క అన్నం వండేస్తే చాలు ఇంకా ఈ రోజు నైట్ కి అయితే కొంచెం చికెన్ కర్రీ ఉంది కదా దాంతో దోశలు వేసేద్దామని అయితే అనుకుంటున్నాను దోశల పిండి తీసి అయితే బయట పెట్టాను ఇంకంతే దోశలు వేయడము అన్నం వండడమే ఇంక ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది కాసేపు అయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను ఒక 6 అలాగ అయినప్పుడు అటు ఇటు చూస్తే మళ్ళీ టీవీనే కనిపిస్తుంది అనమాట టీవీ వేసుకునే కాసేపు చూస్తాము మరి ఇంకేం చేస్తాం ఇంట్లో అలాగుండి అసలు టైం పాస్ అవ్వట్లేదు మా మామయ్య అయితే బయటకు వెళ్ళి వచ్చారు బయట వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది 2 దోశలు వేస్తాను తింటాం మామయ్య అని అడిగితే వేయమన్నారు ఇంకా అందుకోసమనే ఫస్ట్ అయితే మా మామయ్యకి దోశలు వేస్తున్నా ఇంకో సైడ్ అయితే వైట్ రైస్ పెట్టేశాను అనమాట రైస్ అయితే ఉడుకుతుంది ఇండక్షన్ మీద పెట్టేశాను ఇంకా చారు కూర ఉన్నాయి కాబట్టి ఇంకేం వండక్కర్లేదు ఈ 2 అయిపోతే చాలు మా బావ B-shift కి వెళ్ళారు కదా వచ్చే తింటా అన్నారు ఫస్ట్ మా కోసం దోశలు వేసుకుంటాము తర్వాత మా బావ వచ్చినప్పుడు వేడివేడిగా అప్పుడు దోశలు వేస్తాను వాళ్ళకి వేస్తున్నానులే మామయ్య నువ్వు తిను ఇంకా చికెన్ వేస్తానంటే వద్దనిసారు ఇంకా చట్నీ ఉంటే చట్నీతో తింటున్నారు మా మామయ్య అంటే అన్ని రకాలు తినొచ్చును కాకపోతే అన్ని కూడాను తక్కువ తినాలి మసాలాలు ఆయిల్ ఫుడ్ పూర్తిగా తగ్గించాలి అందుకోసమని ఆ భయంతో చాలా ఫుడ్ అయితే తక్కువే తింటున్నారు టీవీ చూస్తుంటారా మీరు గేమ్ చేంజర్ మూవీ చూస్తున్నారు మా పిల్లలు ఇంకా నాకు మా పిల్లలకు కూడా దోశలు వేసేసాను ఇంక ఇప్పుడే మేము కూడా తినేస్తాము ఏయ్ నీకు చట్నీతో దోశ కావాలా చికెన్ కర్రీతో దోశ కావాలా తింటారా చికెన్ చట్నీ 2 మిక్స్ చేసుకుని అలాగ తింటారు ఏదో ఒకదాంతో తినాలి ఓకే కొంచెం దోశ కొంచెం దోశలు చట్నీతో కొంచెం దోశలు చికెన్ తో తింటావా మా చిన్నోడికి ఏమో చట్నీతో కావాలంట మా పెద్దోడికి చికెన్ తో కావాలంట ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళకి పెట్టేస్తా నీకే ఇదిగో అమ్మ పీసెస్ గా చేసేస్తుంది నువ్వే తిను ఓకేనా అన్నయ్యకి నేను పెడతాను నువ్వు తిను ఏదా తింటానంటే మరి ఎందుకు ఇదా మా చిన్నోడికి దోశలు చికెన్ కర్రీతో తింటావా లేకపోతే చట్నీతో తింటావా అంటే చట్నీతో అన్నాడు అలాగనేసి సరేలే నీ మట్టుకు నువ్వే తినుకోరా అనేసి ఇచ్చేస్తే 3 ముక్కలు తిన్నాడు ఆ తర్వాత ఒక్కసారి చికెన్ తో టేస్ట్ చేస్తాను ఎలాగుంటుందో అన్నాడు ఇంకా ఒక్కసారి పెట్టిన తర్వాత ఇంకా మొత్తము కూడా చికెన్ తోనే తిన్నాడు ఇంకా చట్నీతో దోశలు నేను తిన్నాను అనమాట ఇంకా అందరం దోశలు తినేసాము కాసేపు అయిన తర్వాత ఇంకా తాత మనవలు అన్నం తింటారు మా మామయ్యకి అయితే వడ్డించాను ఇంక తింటున్నారు అసలు ఇప్పుడు చికెనే వద్దనిసారు టమాటా పచ్చడి ఇచ్చిమన్నారు లేదులే 2 ముక్కలు తినేం కాదు అనేసి నా బలవంతం వల్ల ఇంకా 2 ముక్కలు అయితే తింటున్నారు అనమాట ఇంక ఇప్పుడు మా పిల్లలకు కూడా తినిపించేస్తాను టైం అయితే 8 అయిపోయింది మా మామయ్య మా పిల్లలు అయితే అన్నం తినేశారు ఇంకా అన్నం తినగా వచ్చిన గిన్నెలన్నీ కూడాను తోమేశాను అనమాట ఇంకా కొంచెం చికెన్ కర్రీ మా బావకు ఉంచేసి ఇంకా కడాయి కూడా తోమేశాను దోశల పిండి కొంచెం బయట ఉంది అలాగే చికెన్ కర్రీ అయితే బయట ఉంది మిగిలినవన్నీ తోమేశాను మా బావ వచ్చేటప్పుడు ఇంకా దోశలు అయితే వేస్తాను వేడివేడిగా బాబు తినేసి కాసేపు ఆడుకున్నారు ఇంక ఇప్పుడు పాలు తాగేస్తే ఇంకా పడుకుపోవాలమ్మా మళ్ళీ రేపు నీకు స్కూల్ ఉంది కదా చిన్నాడు అదిగోండి నిద్రలు కూడా వస్తున్నట్టున్నాయి ఇంకా పాలు తాగితే ఇంక వీళ్ళకి పడుకోబెట్టేస్తాను ఇంకా మా పిల్లలు పాలు కూడా తాగేశారు ఇప్పుడు ఇంక పడుకుంటారు పడుకుపోతారా పడుకుపోతారు మధ్యాహ్నం కూడా పడుకోలేదు ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలరా చిన్నడు పెద్దడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి యూట్యూబ్ Bye bye. Good night.
పదండి మీరు వెళ్ళిపోద్దండి పదండి. ఇప్పుడు టైం అయితే 10:20 అయ్యింది. మా పిల్లలు కూడా పడుకుపోయారు. ఇంకా మా బావకి దోశలు వేయడమే ఉందనమాట. ఇంకా దోశలు అయితే వేసిస్తాను. ఇంకో 10 minutes లో వచ్చేస్తారు. వచ్చేసావా? నేను ఇంక దోశలు వేస్తున్నా. లాస్ట్ దోశ అవుతుంది. వచ్చేసావు. ఇంకా చీరలోనే ఉన్నావా? ఉన్నాం, చల్లగా ఉంది కదా. చీర కూడా కంఫర్ట్ గానే ఉంది. పెద్ద పట్టు చీరలు ఏం కాదు కాబట్టి ఉండిపోయిన అలాగా. ఇంక ఈ వర్షాకాలానికి పూటకు ఒక డ్రెస్ మారిస్తే అవన్నీ ఉతుకుతారు. ఇంక మా బావ అయితే ఫ్రెష్ అయిపోయి వేడి వేడిగా దోశలు అయితే తింటున్నారు. అది కొంచెం గ్రేవీ కర్రీ వండితే బాగుండు. అది ఫ్రై కర్రీ లాగా చేస్తాను కదా, దోశలతో తినడానికి కొంచెం అంత సెట్ అవ్వలేదు. అడ్జస్ట్ అయి తినేమంటున్నాను ఈ ఒక్క రోజుకి. కానీ గోంగూర ఫ్లేవర్ కదా నాకు ఇష్టం. కానీ మా మామీ ఏమంటున్నారంటే ఈ రకం గోంగూర వాతవంట, ఎక్కువ తినకూడదంట. మేము ఉడిసాను చూడండి, పులుపు తక్కువగా ఉంది. ఆ గోంగూరే మంచి గోంగూర అంట. మా మామీ అయితే ఎప్పటికి వర్షం తగ్గిద్దా, వర్షం తగ్గి 2 రోజులు ఎండెక్కితే మొత్తం గార్డెన్ మొత్తం క్లీనింగ్ చేశారు కదా, కొన్ని బెండకాయ విత్తనాలు అలాగే గోంగూర విత్తనాలు అప్పుడు ఊరు నుంచి తెచ్చుకుని ఇంకా ఉన్నాయి, అవి వేసేద్దాము అనేసి అంటున్నారు. కానీ ఆ చినుకులు అసలు తెరిపివ్వట్లేదు, తగ్గట్లేదు అనమాట. నేల మొత్తము తడితడిగా ఉంది. ఇలాంటప్పుడు ఆ విత్తనాలు వేసిస్తే మళ్ళీ రేపు వర్షం పడిపోయింది అనుకోండి, అవి అసలు మొలవు అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. ఇంకా మా బావ దోశలు కూడా తినేశారు. ఇంకా వచ్చిన 2-3 గిన్నెలు కూడా తోమేశాను. అమ్మ ఇప్పుడు టైం అయితే 11 అయిపోయింది అన్ని పనులు అయ్యేసరికి. ఇంక మళ్ళీ రేపు పొద్దున్నకే మళ్ళీ లేవాలి. మా చిన్నోడికి స్కూల్ ఉంది, వాడికి స్కూల్కి పంపించాలి. ఇంకా మా మామయ్యకి కూడా పొద్దున్నకి వేడి పక్కాల అన్నం అనమాట, వేడి గింజనము ఇచ్చేయాలి కాబట్టి వాడికి స్కూల్కి రెడీ చేయాలి, ఇటు పక్క వంట కూడా చేయాలి. కొంచెం బిజీగా నడుస్తుంది మార్నింగ్స్. అందుకే ఈ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయలేదు. అందుకే ఈరోజు మార్నింగ్ లేట్ కూడా లేచింది ఈ రోజు. మంచి చల్లగా ఉంది పడుకో. అవును, ఈరోజు 8:25, 8:20 ఆ టైంకి వ్యాన్ అతను వస్తున్నారు అనమాట. నేనేమో 7:45కి లెగిసాను. ఇంకా అది కూడా మా బావ లేపితే లెగిసాను అనమాట. ఇంకా వాడికి రెడీ చేసి ఇంటి దగ్గర తినడానికి ఎగ్ రైస్ చేసి బాక్స్ లోకి బెల్లం దోశ చేసి ఏం హడావిడంటే వాడికి అన్ని రెడీ చేసేసి బాక్స్ లోకి రెడీ చేసేసిన తర్వాత షూలు కూడా వేసేసి బయట తినిపించాను వాడికి. వ్యాన్ వచ్చినంత వరకు కూడాను తినిపించవచ్చులే అనేసుకొని ముందే ఇంట్లో కూర్చొని తినిపించామనుకోండి, వ్యాన్ అతను వస్తే మళ్ళీ షూలు అవన్నీ వేసేసరికి టైం అయిపోద్ది, వాడేమో వెళ్ళిపోతాడు, మళ్ళీ మా బావే దిగబెట్టాలనేసి ఇంకా అన్ని రెడీ చేసేసి బయట తినిపించాను అనమాట. ఇంకా అంత హడావిడి అయిపోయింది. అందుకే పొద్దున్న నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. రేపటి నుంచి అయినా కొంచెం త్వరగా లేవాలి, అలారం పెట్టుకుని అయినా లేవాలి. ఇది ఈ రోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ మా వాళ్ళు పడుకునే ముందే చెప్పేశారు. ఇంకా ఉంటాం, మేము కూడా పడుకుంటాము. See you tomorrow. See you tomorrow. Bye bye. Good night.